యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖన సందర్భంలోకి మనం వెళ్ళగలిగితే మన నిరీక్షణ బట్టి మనం సంతోషించాలి. మన నిరీక్షణ బట్టి అంటే రక్షణ అందలి నిరీక్షణను బట్టి బాధ మరియు శ్రమల సమయంలో మనం స్థిరంగా ఉండగలం. ప్రతి క్రైస్తవునికి బాధ మరియు శ్రమ ఏదో దినాన వస్తుంది. ఆ రోజు ప్రత్యేకంగా నిరీక్షణ గలవారమై సంతోషించుడి అన్న వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమయందు ఓర్పు గలవారే ఉండడానికి మన ప్రార్థన నుండి పట్టుదల కలిగి ఉండవలెను. ప్రార్థన ద్వారా బాధను సహించుటకు మనం బలమును ఓర్పును పొందుతాము. అలా మన జీవితంలో క్రైస్తవుడైనందుకే బాధ అనుభవించాలనుకుంటున్నారు కాబట్టి ఈ లోకంలో నీతిగా, న్యాయముగా, నిజాయితీగా బ్రతికినప్పుడు మనకి ఎన్నో బాధలు, ఆర్థికపరమైన బాధలు, ఆత్మీయ సంబంధమైన బాధలు, శోధనలు అన్నీ వస్తాయి. వాటి